రామాయణ కథను ఎప్పటికప్పుడు కొత్తగా వెండితెరపై ఆవిష్కరిస్తూ వస్తున్నారు దర్శకులు. ప్రేక్షకులు కూడా ఆదరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు రణబీర్ రాముడిగా మారాడు. 4,000 కోట్ల రూపాయలు పెట్టి బాలీవుడ్ నిర్మిస్తున్న రామాయణంలో రాముడు ఎలా ఉన్నాడు, ఎలా కనిపించబోతున్నాడు అనేది ఇటీవల విడుదలైన టీజర్ కళ్లకు కట్టింది. అయితే రాముడి పాత్రతో పాటు మరో పాత్రను కూడా రామాయణంలో రణబీర్ పోషించడం ఇప్పుడు సంచలనంగా మారింది. భారతీయ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రామాయణ టీజర్ ఇటీవలే రిలీజ్ అయింది. ఇప్పుడు ఇదే టీజర్ పై దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాముడిగా రణబీర్ పాత్ర, సినిమాలో గ్రాఫిక్స్ అనేవి కీలకంగా మారాయి. అయితే రామాయణంలో చాలా సర్ప్రైజెస్ ఉన్నట్లు రణబీర్ చెప్తున్నాడు. రామాయణలో రణబీర్ శ్రీరాముడితో పాటు పరశురాముడి పాత్రలోనూ కనిపించబోతున్నాడట. ఈ చిత్రంలో రాముడితో పాటు పరశురాముడిగా కనిపించే అవకాశం అందుకోవటం తన అదృష్టం అంటున్నాడు. రామాయణంలో నటించే ముందు ఏడాది పాటు ఆ పాత్రల గురించి బాగా తెలుసుకున్నాను అంటున్నాడు రణబీర్. సినిమా నిడివి 6 గంటలుందని, రామాయణ థియేటర్స్ లో వెండితెర అద్భుతం అంటూ ప్రేక్షకులు కీర్తిస్తారు అంటున్నాడు రణబీర్. హనుమాన్ జయంతి సందర్భంగా రాముడి పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు దర్శక నిర్మాతలు ప్రయత్నించారు. 4,000 కోట్లతో తెరకెక్కుతోన్న రామాయణం తొలి భాగం ఈ ఏడాది దీపావళి పండక్కి విడుదల కానుంది. రెండవ భాగం వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా కోసం స్టార్స్ అందుకుంటున్న రెమ్యునరేషన్ కూడా హాట్ టాపిక్ గా మారింది. రెహమాన్ 2 భాగాలకు కలిపి 50 కోట్లు అందుకోనున్నాడని ప్రచారం సాగుతోంది. అదే నిజమైతే ఇండియన్ సినిమా హైయెస్ట్ పెయిడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా రెహమాన్ పేరు రికార్డుల్లోకి ఎక్కుతుంది. రాముడిగా రణబీర్ 150 కోట్లు, రావణాసురుడిగా యష్ 150 కోట్లు, సీత పాత్రలో సాయి పల్లవి 15 కోట్లు, హనుమాన్ క్యారెక్టర్ చేస్తోన్న సన్నీ డియోల్ 50 కోట్లు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.